ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏ అనుష్ఠానం చేత మనం తరిస్తామో, ఏది సులభమైనటువంటి పద్ధతో దాన్ని గ్రహించే ప్రయత్నంలో మనము శాస్త్రాన్ని ప్రమాణికంగా తీసుకొని విషయాలను గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక గొప్ప విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా కర్మఫలాలను మనము అనుభవిస్తూ భగవత్కృపకై పాటుపడేటటువంటి ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక జీవితంలో గడుస్తుంటుంది. ముఖ్యంగా 99% దుఃఖ నివృత్తికి, సంసార బాధలు తట్టుకోలేక, లేదా చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి లేక, ఆ అభివృద్ధి కోసం ఏ పూజలు చేయాలి, ఏ స్తోత్ర పారాయణం చేయాలి అనే దృష్టి ఉంటుందే తప్ప మనకు భగవత్కృపకై ఏం చేయాలి అనేది అతి స్వల్పం మందికి తెలుస్తుంది. ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసేవారు ఇంకా స్వల్పమని మనం చెప్పుకోవాలి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వము ఈ విషయం ఎక్కడో కల్పించేటటువంటిది కాదు. దీనికి ప్రామాణికం మనకు సంస్కృత భారతం. ఈ సంస్కృత భారతంలో అనుశాస పర్వంలో 13వ అధ్యాయం ఒక 20 శ్లోకాలు. ఇది వైనతేయుడు, సుపర్ణుడు, గరుత్మంతుడు పరమాత్మ కోసం తపించి పరమాత్మను స్తుతించినటువంటి 140 విశేషమైనటువంటి నామాలతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్తుతించటం జరుగుతుంది. ఆ స్తుతికి మెచ్చినటువంటి నారాయణుడు గరుత్మంతుణ్ణి అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం సమాజంలో సాంసారిక విషయాల పట్ల అనేకమైనటువంటి రుగ్మతలను ఎదుర్కొంటూ ఉంటాం. పరిహారం తెలిసిన అనుష్ఠాన లోపం చేత మనం భగవంతుణ్ణి స్తుతించలేకపోతున్నాం. చూడండి, ఏ శాస్త్రం తీసుకున్నా రెండే రెండు విషయాలు మనకు ఖచ్చితంగా తెలియచేస్తాయి. ఒకటి పురుష ప్రయత్నము, దైవ కృప. ఈ రెండే ఉన్నాయి. పురుష ప్రయత్నం లేకుండా దైవం కృప చూపదు. కనుక పురుష ప్రయత్నం ద్వారా దైవానుగ్రహం కోసంగా మనం తపించాలి. ఇది మానవుడి యొక్క కర్తవ్యం. ఇది స్వధర్మం. అంటే ఇది అట్టి విషయాన్ని ఇక్కడ మనకు గరుత్మంతుడు చేసి చూపించి దుఃఖ నివృత్తిని చేసుకున్నాడు. ఇది మహాభారతంలో చెప్పే కదా, అనుశాసిక పర్వము 13వ అధ్యాయంలో 140 విశేషమైన శ్రీహరి నామాలు ఉన్నాయి. సాధారణంగా మనం అష్టోత్తర శతనామావళిని, షోడశనామావళిని, పంచదశీ నామావళిని ఇలా వింటుంటాం. కానీ ఇవి ఇక్కడ విశేషమైనటువంటి మహావిష్ణువునికి, అంటే ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రమున చేతనే మన దుఃఖ నివృత్తి కలిగేటటువంటి గొప్ప నామాలు. వస్తున్నటువంటిది వైశాఖ మాసం కనుక ఆనాడు నుండి వైశాఖ మాస ప్రారంభం నుండి
కనీసం ఒక నెల పాటు, ఒక 40 రోజులు ప్రతినిత్యం ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా స్వామివారి దగ్గర కూర్చొని, లేదా మీకు పూజా మందిరం లేకపోతే కనీసము ఏ దేవాలయ ప్రాంగణంలో అయినా కూర్చొని ఈ 20 శ్లోకాలు మీరు చదువుకున్నట్లయితే భగవత్ కృపకు పాత్రులవుతారని నిఖచ్చితంగా నేను చెప్పటం లేదు. వ్యాసుడు మహాభారతాన్ని వ్రాసినటువంటి వ్యాసుడు స్వయంగా తెలిపిన అంత ఉత్కృష్టమైనటువంటి ఈ 140 నామాలు. మహాభారతాన్ని తీసి చూడండి. మీకు నేను అధ్యాయం చెప్పినాను, శ్లోకాలు సంఖ్య చెప్పినాను. ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి. అయ్యో మా దగ్గర సంస్కృత మహాభారతం లేదండి, మాకు చెయ్యాలనేటటువంటి తపన ఉంది. ఎందుకంటే అర్థించందే ఇట్టి విషయాలను ఎవరికి అందించకూడదు. ఎవడికి జిజ్ఞాస ఉంటుందో, ఎవడికి తపన ఉంటుందో, ఎవడికి భగవంతుడి పట్ల ప్రీతి ఉంటుందో, గురువాక్యముల మీద వాడికి ప్రగాఢమైన నమ్మకం ఎవరికైతే ఉంటుందో అట్టివారికి అర్థిస్తే మాత్రమే శాస్త్రాన్ని చెప్పాలి. ఇదేచ్ఛగా చెప్పినావు అనుకోను, దానివల్లేముంది, అశ్రద్ధ కలుగుతుంది. ఇదేలే అనేటటువంటి అశ్రద్ధగా ఉన్నవాడు వాడు నిత్యం వేదపారాయణం చేసిన భగవంతుడి అనుగ్రహం వాడికి లభించదు. నీలో శ్రద్ధ భక్తి ఉన్నాయా? ఒక్క నామం చాలు నువ్వు తరించేదానికి. కనుక వెతికినామండి దొరకలేదు అని ఎవడు భక్తితో అర్థిస్తాడు వారికి మాత్రమే ఇవ్వాలి అని మనకు చెప్తున్న. అందులో ఇవి అద్భుతమైనటువంటి రహస్య మంత్రాలు. మహాభారతం ఉంది, చదువుతారు అందరూ, కానీ ఎవరికి చెప్తారు? ఆర్తితో చదవరు, భక్తితో చదవాలి. ఇది స్వయంగా పరమాత్ముడు అందించినటువంటి విషయంగా గ్రహించాలి. అప్పుడే నీకు ఆ శ్రద్ధ వికసిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. కనుక అట్టి శ్రద్ధ కలిగినటువంటి వాడు ఆ 140 నామాలు, 20 శ్లోకాలు, 2 ఒకటే. అంటే నేను నామాలు అంటే 20 శ్లోకాల్లో 140 నామాల్ని ఇమిడ్చినాడు. వైశాఖ మాసం అంతా కూడా పారాయణం చేసేవనుకోండి, నారాయణ సాయుధ్యం లభిస్తుంది సుమా. భగవంతుడు కృప నీ మీద వర్షించిందనుకో, ఇంకా అంతకు మించి ఉంటుందండి. కనుక కావాల్సినటువంటి వారు, శ్రద్ధ కలిగినటువంటి వారు 9966690246కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను చక్కగా మీకు ఆ మహాభారతంలో ఉన్నటువంటి ఆ అంశాన్ని ఫోటో తీసి మీకు పంపిస్తాను. ఆ శ్లోకం ఉంటుంది, దాని కింద అర్థం కూడా ఉంటుంది. ఆ 2 చక్కగా పారాయణం ప్రింటౌట్ తీసుకొని వైశాఖ మాసం అంతే కూడా, లేదు జీవిత పర్యంతరం చేస్తారా, మహా అద్భుతం. లేదు వైశాఖ మాసమే చేస్తారా, చేయండి. ప్రతినిత్యము ఒక 10 నిమిషాలు పడుతుంది, చేస్తామంటారా, దివ్యంగా చేయండి. అర్థమవుతుంది. కనుక ఆ విషయాన్ని ఉంచుకో. ఇక అన్ని ధర్మాల కన్నా ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని కూడా కృష్ణ పరమాత్మ మనకు ఇక్కడ వర్ణిస్తాడు. గీత మనకు అన్ని మార్గాలు చూపించి చివరన ఒక మాట అనేసాడు, సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. ఆయన శరణు వేడేమనుకో, అన్ని ధర్మాలను వీడి నీ పాపములన్నీ కూడా తొలగించి ఆయన సాయుధ్యం నీకు లభిస్తుంది. ఈనాడు తల్లిదండ్రుల పట్ల మనం చూపించేటటువంటి వైఖరి అది నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. మహాత్ములు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు, మనుష్యులు ఉంటారు. అంటే ఒకరిలోనే ఉంటాయి.
దేవతా గుణంతో ఉండేవాళ్ళు, రాక్షస గుణంతో ఉండేవారు, ఇలా ఉంటాయి. వారిని దృష్టిలో ఉంచుకొని ఒక చిన్న సాధన చెప్పినాడు ఇక్కడ. ఇది ప్రతి విద్యార్థి కూడా పాటించినాడు అనుకో, వాడి జీవితము ఎంతో సఫలమవుతుంది. దానికి మించిన ధర్మం మరొకటి లేదు. నువ్వు పురాణాలు తిరగేయాల్సిన అవసరమూ లేదు. గురువుల పట్ల ప్రేమాభిభక్తితో ఏదో డాంబికమైనటువంటి వారి యొక్క పంచన చేరాల్సిన అవసరము అంతకన్నా లేదు. ఉన్న దగ్గరే ఇంట్లోనే ఉండి నువ్వు తరించే విశేషమైన మార్గాన్ని ఇక్కడ మనకు స్వయంగా కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి, మహాభారతం అనుశాసక పర్వము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప శ్లోకం ఇది. ఏన ప్రీణాతి పితరం తేన ప్రియతగం ప్రజాపతి ప్రియాం ప్రీణాతి మాతరం ఏన పృథివీ తేన పూజతాం ఏన ప్రీణాత్యుపాద్యం తేన స్యాద్ బ్రహ్మ పూజితం. ఎంత గొప్ప మాట అంటే ఇది. తైత్తిరీయం చదువుకున్నప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని అక్కడ వేదం చెప్పిన మాటనే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు అందిస్తున్నాడు. తండ్రిని నువ్వు తృప్తిపరిచినావా? ఏ కర్తవ్యంతో తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవటం ఈ జన్మకు సాధ్యం పడదు. సుఖభోగాలకు నిలయమైనటువంటి ఈ గొప్ప శరీరాన్ని అందించినటువంటి పుణ్యాత్ములు తల్లిదండ్రులు కనుక ఈ శరీరం ఉన్నంత వరకు వారి సేవ చేస్తూనే ఉండాలి. అలా తండ్రిని తృప్తిపరిచేవనుకో, నువ్వు వారి ఇష్టానుసారంగా నడుచుకున్నావనుకో, మా ఇష్టం, మాకు కొన్ని నియమాలు ఉంటాయి, మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అని వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా తండ్రిని తృప్తిపరిస్తున్నావా, బ్రహ్మదేవుని తృప్తిపరిచినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది. ఇక నువ్వేమీ ధర్మాలు ఆచరించాల్సిన అవసరం లేదు. తండ్రికి సేవ చేయటం, ఆ తండ్రి పట్ల గౌరవం, తండ్రి మాటకు జవదాటకుండా ఉండటం, అర్థమైందా? అట్లా తండ్రిని తృప్తిపరిచే విధంగా ప్రవర్తించినావా నువ్వు ధన్యుడివి. అలాగే తల్లిని తృప్తిపరచటం, ఇది సాక్షాత్తు భూమాతను, భూదేవిని తృప్తిపరిచినటువంటి విశేషమైన పుణ్యం నీకు లభిస్తుంది. ఇక గురువును తృప్తిపరిగా పరబ్రహ్మ తృప్తి చెందుతాడు. ఎందుకంటే గురువే సర్వస్వం. ఆత్మకు పరమాత్మకు ఉన్న భేదాన్ని తెలియచేసి బ్రహ్మ విద్య ద్వారా నిన్ను పునీతుల్ని చేసేటటువంటి వాడు. నీ చీకట్ను, అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేటటువంటి గురువును నువ్వు సేవించినావా? చాలు, ఈ 3 చాలు. సద్వే తస్యాదృతా ధర్మాః యత్ తస్య తే త్రయం ఆదృతాః అనాదృతాస్తు యశ్చైతే సర్పాస్తస్యో ఫలా క్రియా. ఈ 3 తండ్రిని, తల్లిని, గురువుని తృప్తిపరచకుండా నువ్వు ఇంకా విశేషమైన ఏ కర్మలు చేసినప్పటికీ కూడా అన్నీ నిష్ఫలమే. సర్వధర్మాలను నువ్వు ఆచరించినటువంటి వాడు అవుతావు. ఎవరిని? తండ్రిని, తల్లిని, గురువుని నువ్వు తృప్తిపరిచినావా, అన్ని ధర్మాలను కూడా నువ్వు ఆచరించినటువంటి ఉత్కృష్టమైన ఫలితాన్ని నువ్వు పొందుతావు. కనుక ఈ 3 దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు, పిల్లలు అందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేయండి. నానాటికి ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. కులం కుంపొట్లో నలిగిపోతున్నారు. జాతుల మధ్య వైరం ఏర్పడింది. మానవత్వం నశిస్తుంది. మేం గొప్ప, మా కులం గొప్ప, మా కులం గొప్ప అనేటటువంటి విషయంలో కొట్టుకుంటున్నారు. మానవత్వం మరిచినాడు. కనుక తల్లిదండ్రుల పట్ల గౌరవం, తల్లిదండ్రులను తృప్తిపరచటం, ఇలా నువ్వు ఈ ధర్మాన్ని ఆచరించినావా,
ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది సోదరా. కనుక దుఃఖ నివృత్తికి ధర్మాచరణ గురించి నేను 2 అంశాలను మీకు ఈరోజు తెలియచేసిన. మరొక్కసారి గరుత్పంతుడు స్తుతించినటువంటి 140 విశేషమైనటువంటి నామాలను మేము ప్రతినిత్యం పారాయణం చేసి మా దుఃఖాలను, కష్టాలను అన్నిటినీ దూరం చేసుకుని నారాయణ అనుగ్రహం కోసంగా తపన ఉండాలండి. పరమాత్మ పట్ల, శ్రీహరి పట్ల తపన, నా స్వామి నన్ను కరుణిస్తాడు అనే విశేష నమ్మకము, పట్టుదల ఉండాలి. అప్పుడే నీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. ఒకసారి చేస్తే పోలా, చేస్తూద్దాం, ఇది కూడా ఎన్నో చేసినాం, ఇది కూడా చేద్దాం అని అక్కడే తెలిసిపోతుంది. ఒక అనుష్ఠానం చెప్పినప్పుడు ఎన్ని రోజులు చేయాలండి అని ప్రశ్నిస్తే అప్పుడే అర్థమవుతుంది వాడు ఎంత మాత్రం అనుష్ఠానం చేస్తాడు అనేది. ఎన్ని రోజులు కాదు, జీవిత పర్యంతం చేసే అనుష్ఠానాలు అనేకం అంట. ఏదో చెప్తారు 40 రోజులు చేయండి అని. ఎందుకని? నీకు ఆ 40 రోజులు చేసిన తర్వాత నీకు దాని మీద రుచి ఏర్పడుతుంది. ఆ రుచి ఏర్పడిన తర్వాత నువ్వు ఎంతైనా గ్రహించాలి అనే తపన నీలో మొదలవుతుంది. దానికోసం చెప్పాడు 40 రోజులు, 20 రోజులు అని అన్నారు. అంటే ఎందుకని? నీలో రుచి పెంచేదానికోసం. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆ 140 ఆ నామాలు మీరు చెయ్యాలనుకునేటువంటివి చెప్పే కదా, వాట్సాప్లో నాకు మెసేజ్ పెడితే నేను మీకు అవి చేరుస్తాను. 9966690246. వైశాఖ మాసంలో వీటిని విశేషంగా సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసుకొని అశ్వత్థనారాయణ దగ్గర వెళ్ళి స్వామికి జలాన్ని అర్పించి ప్రదక్షిణ చేసుకొని వీలైతే అక్కడే కూర్చొని ఈ నామపారాయణం చేసినవా నీ జన్మ ధన్యమవుతుంది. విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్.